వంశీ అనే వ్యక్తి ఎలా మాట్లాడాడో ఒకసారి చూడండి. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ అంటే ఒక పేరు ఉంది, భువనేశ్వరి గురించి గారు. అట్లాగే పోసాని అయితే వాడు ఎంత వరస్ట్గా మాట్లాడండి. బోరగడ్డ అనిల్ అసలు కాడు అద్దు వరపు ఉందండి. వాడు అసలు మనిషేనా? అలాంటి ప్రభుత్వంలో ఎస్సీల మీద కక్ష సాధింపు అంటారు. బోరగడ్డ అనిల్ విషయంలో ఎస్సీ అని చెప్పి ఈ రోజున ఆ రకంగా చేస్తారు. నిజం అంటారు అది? ఎస్సీలు, బీసీలు, ఓసీలు అట్లా అనుకుంటే వంశీ వల్లభనేని వంశీ ఎస్సీయా? పోసాని ఎస్సీయా? ఎస్సీ ఏంటండి? కులం ఏంటండి? ఎస్సీ అయితే అట్లా మాట్లాడతాడా? ఎస్సీ అయితే ఏదైనా మాట్లాడొచ్చా? ఎస్సీలకి చట్టాలు వర్తించవా? కాదండి. ఒక ఎస్సీ అని ఒక బూతు మాట మాట్లాడితేనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నామే. ఒక ఎస్సీ దళితుడిగా ఉండి అంబేద్కర్ భావజాలం అని చెప్పి వాడు నోటికొచ్చి ఏదో వచ్చి అది మాట్లాడితే ప్రజలు సానుభూతి ఏమండి? ఎస్సీయా, బీసీయా, ఓసీయా, కాపా, కమ్మ ఈ కాదండి. వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. బోరగడ్డ అనిల్ అనే వాడిని పబ్లిక్లో శిక్షించిన రోజే సమాజంలో ఒక మార్పు మొదలవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదుంటే అది మాట్లాడొచ్చని విర్రవీగే ఎదవలకి పనిష్మెంట్ చెప్పాలండి. నాకైతే ఈ కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇలాంటి ఎంత ఘోరంగా మాట్లాడండి అనిల్ అనేవాడు. బోరగడ్డ అనిల్ అనేవాడు ఎంత వరస్ట్గా మాట్లాడాడు. కళ్యాణ్ గారి కుటుంబం గురించి. కళ్యాణ్ గారు మంచి మానవత్వవాది కాబట్టి, ఆయన భావజాలంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఇలా కేసుల వరకు పెట్టి వదిలేశారు. నాలాంటి వ్యక్తులను వదిలితే వాళ్ళు ఎలాంటి ఏం చేస్తారు? మిమ్మల్ని వదిలితే ఏం చేసేది ఏంటంటే వాళ్ళని నరి రోడ్లో అలాంటి వ్యక్తులను చంపినా పాపం లేదండి. ఎందుకంటే కుక్కల కన్నా కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. కుక్కల కన్నా వాళ్ళ భాష మాట్లాడిన భాష చూస్తూ ఉంటే మా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి మాట్లాడుతుంటే బ్లడ్ బాయిల్ అవుతుంది. మీరు అన్నట్టు మేము ఏదన్నా యాక్షన్ తీసుకుంటే ఎస్సీ, కాపు లేదంటే బీసీ ఈ కులాల మధ్య వైరం వస్తుందనే ఆలోచనతో మేము ఆగాం. కానీ ఆ రోజు మా నాయకుడు ఫ్యామిలీని మాట్లాడుతుంటే మా బాయిల్ అయిపోయింది మా బ్లడ్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మమ్మల్ని కంట్రోల్ చేస్తూ మమ్మల్ని కూడా తీసుకోవద్దు, మాట్లాడండి, నేను తిట్లు భరిస్తానని చెప్పి ఆయన భరించినందుకు ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అండి. బోరగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు ఇంకో వ్యక్తి అయితే వాళ్ళని రోడ్డు మీద తిరగనీయకూడదు, చంపేసేయాలని. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా నడుస్తుంది. ఈ కూటమి వచ్చిన తర్వాత కింది స్థాయి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారనేది కొంత ప్రచారం నడుస్తుంది. అధికారం రాకముందు ఎవరైనా నాయకులు అనేవాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళ సమస్యలు ఉంటారు. కానీ ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఒక ప్రచారం నడుస్తుంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? అంటే వాస్తవంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా కార్యకర్తలు లేనిదే పార్టీ, రాజకీయ పార్టీ లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఏంటంటే కార్యకర్తలు, నాయకులు దోసుకొని తినేశారనమాట. ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నాం మనం. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, వాళ్ళు చేసిన అవినీతి అంతా కూడా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అదంతా కూడా ఇప్పుడు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కష్టంతో కూడిన ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, అమ్మకి తల్లికి వందనం కానివ్వండి, ఎన్నో సూపర్ 6లో ఇచ్చారు. ఇవన్నీ కూడా కష్టమైన పనులే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు రైతుకి ధాన్యం కొంటే సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేది డబ్బులు వచ్చేది. ఇవాళ 24 గంటలు అవ్వకుండానే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయి. అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అనేకమైన పథకాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అట్లాగే రాజధాని డెవలప్ చేయాలి, రాజధాని కట్టుకోవాలి, ఇచ్చిన మాట కొత్త కంపెనీలు రావాలి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. సరైన రోడ్లు ఉండే కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్గా అయినప్పటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని మార్పులు వచ్చినాయి. అసలుకి మన రాజకీయ చరిత్రలో అలాంటి ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారు. అలా చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అంత వయసులో కూడా అన్ని గంటలు టైం కేటాయిస్తూ ఆయన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి అని ఎన్నో ఆయన విజన్తో ముందుకెళ్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు పార్టీ అధికారులు రాగానే పదవులు మనకి
అన్నీ రావు. మనం కూడా కార్యకర్తలు నాయకులు వెయిట్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసి ఇసుకుపోయి ఉన్నారు ప్రజలు. ఆ రాక్షస పాలన నుంచి మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు కొద్ది సంతోషంగా ఉన్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. ఇవన్నీ కూడా కొద్ది పికప్ అవుతే అన్నీ కూడా అందరూ బాగుంటారు. రానున్న రోజు మంచి రోజులు వస్తాయి. ఆల్రెడీ 9 నెలలకే మనం బాధపడాల్సిన అవసరం లేదు. కనీసం 2 సంవత్సరాలు ఆగితే కానీ అన్నీ కూడా సెటరేట్ అవుతాయి. కుటుంబ ప్రభుత్వం అధికారంగా వచ్చే ముందు సూపర్ 6 ఒక హామీ వచ్చింది. ఆ హామీలు దాదాపు గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలం నుంచి కానీ ఎప్పుడైనా ఈ హామీలను అమలు చేసే దిశగా ఉన్న ప్రయత్నాలు చేస్తున్నారు. సూపర్ 6లోనే కదా ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ అనేకమైన పథకాలు పెట్టారు. ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు జగన్ పరిపాలన ఎక్కడుందండి? ఓన్లీ సంక్షేమం పథకాలు అని ఇప్పుడు అన్నీ అవినీతి చేసుకొని లక్షల కోట్లు దోషిస్తారు. ఎక్కడ డెవలప్మెంట్? రాజధానిలో ఒక రోడ్డు డెవలప్ చేయలే, రాజధాని కట్టలేదు. రోడ్లు చూస్తే మీరు అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎంప్లాయీస్కి సరే జీతాలు లేవు. ఇవన్నీ ఈరోజు టయానికి జీతం లేదు. 3 నెలలకి 4 నెలలకి కూడా పడే కాదు జీతం ఈరోజు. గతంలో ఇప్పుడు చూస్తూ ఉంటే అన్నీ 1 by 1 చేసుకుంటూ ఉంటున్నారు. అట్లాగే మన టైం పట్టిద్దండి. టైం ఏది కూడా ఏదో అంటారు చూసారా, పిల్లోడు పుట్టంగానే పెద్దోడు అవడు. కొద్ది టైం పట్టిద్ది. మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు విశ్వాసం ఉంది. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చూశారు. అందరూ ఏమన్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మైనస్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది, జనంలో అసంతృప్తి మొదలైందన్నారు. మా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూడండి. ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్లో మెజార్టీ ఎంత వచ్చింది? పట్టభద్రులు అంటే మరి వాళ్ళకి అవగాహన ఉంటుంది. అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, గతంలో పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థమవుతుంది.